అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో N8N అంటే ఏంటి, N8Nని మీరు ఏ విధంగా వాడుకోవాలి, N8Nని వాడి మీరు డబ్బులు సంపాదించచ్చా, ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్. దిస్ ఈజ్ నాట్ అ కంప్లీట్ కోర్స్ వంశీ భవాని AI ఏజెంట్స్ కోర్స్లో ఉంటుంది. బట్ దిస్ ఈజ్ అ షార్ట్ క్రాష్ కోర్స్ ఆర్ ట్యూటోరియల్ ఆన్ వెదర్ N8N ఈజ్ ఫర్ యూ, రైట్? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, N8N అంటే ఏంటి? ఇట్స్ సింపుల్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అనుకోండి. దీనికి ముందు కూడా వీ హ్యాడ్ జాపియర్, రకరకాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కానీ ఈ N8N ఎందుకంత ఫేమస్ అయింది అంటే సింపుల్ రీజన్ బీయింగ్ AI ఏజెంట్స్ బూమ్ వచ్చాక దాన్ని వీళ్ళ ప్లాట్ఫామ్లో వీళ్ళ ఆర్కిటెక్చర్లో బాగా ఫిట్టింగ్ చేశారు, రైట్? వాట్ ఆర్ AI ఏజెంట్స్? ఐ థింక్ చాలా డిస్కస్ చేసాం. AI ఏజెంట్స్ సింప్లీ పుట్ ఆర్, మీకు LLM మోడల్ ఉంటుంది విచ్ కెన్ జనరేట్ కాంటెంట్, జనరేట్ ఇన్ఫర్మేషన్, రైట్? టేక్ డెసిషన్స్ ఆల్సో బేస్డ్ ఆన్ కాంటెక్స్ట్. కానీ దానికి ఎటువంటి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యే క్యాపబిలిటీ ఉండదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓపెన్ AI కావచ్చు, జెమినీ కావచ్చు, వాట్ ఎవర్ దిస్ మోడల్స్ ఆర్, అవన్నీ ఏం చేస్తాయి? సో ఇఫ్ యూ ఆస్క్ ఇట్ వాట్ ఈస్ యువర్ నేమ్, ఏదో చెప్పుద్ది, ఐ యామ్ జెమినీ యువర్ అసిస్టెంట్ ఏదో, ఆర్ టెల్ మీ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆన్సర్ చెప్పుద్ది. ఎలా చెప్తుంది? బేసిక్లీ దీస్ ఆర్ ఆల్ కంప్లీషన్ మోడల్స్. అంటే వాటి మీద ట్రైనింగ్ దేనికి చేశారో ఆ డేటాలో ఈ స్పెసిఫిక్ వర్డ్ కాంబినేషన్ తర్వాత ఏ వర్డ్ వస్తే సూటబుల్గా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేసే సింపుల్ మోడల్స్ అంతే. బేస్డ్ ఆన్ ద డేటా అండ్ ట్రైనింగ్ దే ఆర్ పర్ఫార్మింగ్ గుడ్. సో వెన్ యూ ఆస్క్ ఇట్ వాట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆర్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, హూ తర్వాత ఈజ్ తర్వాత ద తర్వాత ప్రెసిడెంట్ తర్వాత ఆఫ్ తర్వాత ఇండియా తర్వాత నెక్స్ట్ ఏ వర్డ్ వస్తే బాగుంటుంది అని చెప్పి సింపుల్గా గెస్ట్ చేస్తాయి అంతే ఈ మోడల్స్ అన్నీ కూడా, రైట్? సో వాటికి యాక్చువల్గా ఓకే, ఇఫ్ ఐ ఆస్క్ ఇట్ వెళ్ళి ఒక క్యాలెండర్ ఈవెంట్ క్రియేట్ చేయి, నాకు రేపొద్దున 5 PM to 6 PM టైం బ్లాక్ చేయి, నాకు ఈ పని ఉంది, సో ఆ పని కోసం క్యాలెండర్ ఇన్వైట్ ఆర్ ఈవెంట్ని క్రియేట్ చేయి అని చెప్తే ఓకే, దానికి కావాల్సిన కంటెంట్ ఏంటి, ఓకే, అది క్రియేట్ చేయడానికి ఏవేం స్టెప్స్ తీసుకోవాలి అంతా తెలుసు. బట్ డైరెక్ట్గా వెళ్ళి స్టెప్స్ తీసుకోలేదు, బికాస్ LLM హ్యాస్ capability ఆఫ్ జస్ట్ జనరేషన్, రైట్? ఇట్స్ జస్ట్ జనరేషన్ ఆఫ్ కాంటెంట్. నౌ విత్ దిస్ సెడ్ AI ఏజెంట్స్ ఏం చేశాయి? ఓకే, AI ఏజెంట్స్ ఆర్ LLM ప్లస్ టూల్స్ అని చెప్పారు. సో అంటే ఏంటి? సో LLMకి కావాల్సిన కాంటెక్స్ట్ ఇస్తే ఏం చేయాలని చెప్పి, అంటే ఎలా చేయాలని చెప్పి తెలుసు, రైట్? బట్ అది చేయడానికి ఇఫ్ యూ గివ్ ఇట్ టూల్స్, ఆ స్పెసిఫిక్ వర్క్ని మనకి జస్ట్ AI హ్యాండిల్ చేయగలదు. కాబట్టి దానికి ఒక బూమ్ వచ్చింది అండ్ ఇట్స్ లైక్ డెఫినెట్లీ అ గ్రేట్ ఏమంటారు దాన్ని, టైంకి పదాలు గుర్తుకొచ్చావు, మైల్ స్టోన్ ఇన్ AI. అది ఉండాలంటే సో ఎలాగైతే మనకి థింక్ ఆఫ్ ఇట్ లైక్ మన బ్రెయిన్ అనేది LLM అనుకుంటే మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ లైక్ ఓన్లీ బ్రెయిన్ ఉండి, ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ N8N, నోర్ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. నోర్ ఈజ్ అ టూల్. సో స్పీకింగ్ అబిలిటీ ఈజ్ అ క్యాపబిలిటీ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ అ టూల్ వేర్ వీ కెన్ స్పీక్, రైట్? జస్ట్ బ్రెయిన్ ఉంటే, థాట్స్ ఉంటే చెప్పడానికి వీలు లేకపోతే లైక్ హౌ డూ యూ ఈవెన్ ఎక్స్ప్రెస్, రైట్? సో ఈ విధంగా LLM ఇస్ ద బ్రెయిన్ అండ్ టూల్స్ అనేవి డిఫరెంట్ బాడీ పార్ట్స్ బై విచ్ ఇట్ కెన్ అకంప్లిష్ ఎ టాస్క్, రైట్? నౌ దీంట్లో వాట్ ఈస్ మెయిన్ నౌ, ఓకే, LLMకి కాంటెక్స్ట్ ఇస్తే దేని గురించి చెప్పగలదు. సో మీరు LLMకి ఒక కాంటెక్స్ట్ మొత్తం ఇచ్చి ఓకే ఇది ఇలాగా ఒక రోబోట్ క్రియేట్ చేయాలని చెప్తే ఎస్ స్టెప్స్ ఏంటి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి ఏంటి మొత్తం చెప్పగలదు. బట్ ఏది చేయలేదు. సో టూల్స్ బికమ్ రియలీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ AIతో ఇంటిగ్రేట్ చేయగలిగే టూల్స్ని ఏ ప్లాట్ఫామ్ అయితే బాగా ప్రొవైడ్ చేస్తూ దాట్ బికమ్స్ ద గో టు చాయిస్ టు క్రియేట్ దీస్ వర్క్ ఫ్లోస్. అండ్ అక్కడ N8N మేడ్ అ గ్రేట్ ఇంప్రెషన్. నౌ N8N ఈజ్ ఫేమస్ ఫర్ డ్రాగ్ అండ్ డ్రాప్ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్లోస్. నిజంగా మీరు ఏజెంటిక్ AIలోకి వెళ్ళి ఏజెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటే, ఈవెన్ ఇన్ ఆల్ ది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ టుడే, వాళ్ళు యాక్చువల్ ఏజెంట్స్ని బిల్డ్ చేయాలి అంటే మేజర్ డెవలప్మెంట్ కంపెనీస్ దేంట్లో అయితే దే హ్యావ్ కోర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాజ్ అ వర్క్, వాళ్ళు N8N లాంటివి యూస్ చేయట్లేదు. ఎందుకని? బికాస్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ ఓన్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్, LangChain, LangGraph ఆర్ ది మేజర్ ప్లేయర్స్ టుడే. లేదనుకుంటే యూ కెన్ స్టిల్ యూజ్ Crew AI కానీ Pydantic AI కానీ ఇవన్నీ వాడచ్చు, రైట్? నౌ ఈ N8N మరి ఎందుకని అంత బూమ్ అయింది? బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్, ఆ కంపెనీస్లో మీకు ఈ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంజనీర్స్ ఎక్కువ మంది ఉండరు. సో వాళ్ళకి ఈ ఆటోమేషన్స్ ఇంపార్టెంట్. జాపియర్ ఎందుకు ఫేమస్ అయిందో విత్ ద సేమ్ రీజన్ N8N ఫేమస్ అయింది ఫర్ డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్ ఫ్లోస్, రైట్? సో ఈ N8Nలో లైక్ ఇట్ స్టాండ్స్ ఫర్ యాక్చువల్లీ నోడ్ మేషన్. సో నోడ్లో ఆటోమేషన్ కలిపి
ఆ విధంగా పేరు పెట్టారు వాళ్ళు, సిమిలర్ టు లైక్ K8s ఫర్ కుబర్నెటీస్, ఆ విధంగా వీళ్ళు నేమ్ చేశారు. బట్ బేసిక్లీ ఇక్కడ ఈ N8N మీకు పనికొస్తుందా, రైట్? సో ఒకవేళ మీకు ఏజెంటిక్ ఏఐలోకి వెళ్దాము అనుకుంటే డోంట్ జస్ట్ లెర్న్ N8N, ఓకే? లెర్న్ LangChain, LangGraph, CrewAI, ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్, అలాంగ్ విత్ దాట్ లెర్న్ N8N, ఓకే? కానీ ఒకవేళ మీరు మనీని ఎర్న్ చేయడానికి, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఓన్ ఏజెన్సీ, ఇఫ్ యూ వాంట్ టు రన్ అ బిజినెస్ అరౌండ్ క్రియేటింగ్ వర్క్ ఫ్లోస్, N8N ఇస్ అ గ్రేట్ ఐడియా. మీరు ఒక లెట్స్ సే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, తనకి వీడియోస్ షూటింగ్ వచ్చు, ఎడిటింగ్ చేపిస్తున్నాడు, బట్ స్కెడ్యూలింగ్కి టైం వేస్ట్ అవుతుంది అనుకోండి. యూ కెన్ క్రియేట్ అ వర్క్ ఫ్లో దట్ స్కెడ్యూల్స్ ద కాంటెంట్ ఆటోమేటిక్లీ. మేబీ ఆ క్రియేటర్ మీకు గూగుల్ డ్రైవ్ లింక్స్ ఇస్తాడు, మీరు దాన్ని యూస్ చేసుకుని అప్లోడింగు, కరెక్ట్ డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ఇవన్నీ మీరే ఏఐతో క్రియేట్ చేసి యూ కెన్ క్రియేట్ అ వర్క్ ఫ్లో అండ్ సెల్ దాట్ వర్క్ ఫ్లో టు హిమ్. అంటే వర్క్ ఫ్లో అమ్మేయడం అంటే ఆ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ని యాజ్ అ సర్వీస్ మీరు తనకి సెల్ చేయొచ్చు. సో ఆ విధంగా లాట్ ఆఫ్ ఏజెన్సీస్, అంటే చాలా ఏజెన్సీస్ ప్రాఫిటబుల్గా ఈ ప్రాసెస్ నుంచి మనీని ఎర్న్ చేస్తున్నాయి. అండ్ దట్ ఈస్ వేర్ యూ కెన్ ఆల్సో బికమ్ మ్యాన్ ఏజెన్సీ. బట్ జాబ్స్లో N8N పనికి వస్తుందా అంటే పెద్దగా పనికిరాదు, ఓకే? సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఓన్ ఏజెన్సీ ఆర్ ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ క్లయింట్స్ అండ్ అక్కడ నుంచి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ టూల్. నౌ N8N మీరు చూస్తుంటే చాలామంది ఆన్లైన్లో అంటే వాళ్ళ క్లౌడ్ సర్వర్స్లో హోస్ట్ చేసిన N8Nని యూస్ చేస్తున్నారు. సో లెట్ మీ షో యూ ద N8N ప్రైసింగ్ పేజ్. సో మీరు యాజ్ అ స్టార్ట్ అంటే ఫస్ట్ ప్లాన్ N8Nని వాడాలి అంటే ఇట్ ఈస్ €24 పర్ మంత్ ఇఫ్ యూ బిల్ ఇట్ మంత్లీ. సో €24 అంటే ఇంచుమించు $2,500 నెలకి. సో అంత ఇన్వెస్ట్ చేయాలా అంటే ఇఫ్ యూ గెటింగ్ దానికి 10x 20x ఎస్ చేయొచ్చు. బట్ నా పర్సనల్ రికమెండేషన్ ఏంటి అంటే, చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే N8N ఈజ్ ఓపెన్ సోర్స్. అంటే దానికి కావాల్సిన కోడ్ మొత్తం కూడా వాళ్ళు గిట్హబ్లో పెట్టేశారు, రైట్? మీరు కావాలనుకుంటే దాన్ని సొంతంగా హోస్ట్ చేసుకుని ఎటువంటి సింగిల్ రూపీ కూడా పే చేయకుండా అన్లిమిటెడ్ ఎగ్జిక్యూషన్స్ చేసుకోవచ్చు. ఐల్ టెల్ యూ హౌ. సో బేసిక్లీ ఇఫ్ యూ యాక్చువల్లీ గో హియర్, ఇక్కడ ఈ €24 ప్లాన్లో ఇట్ ఈస్ నాట్ అన్లిమిటెడ్, జస్ట్ 1 షేర్డ్ ప్రాజెక్ట్, రైట్? 5 కంకరెంట్ ఎగ్జిక్యూషన్స్ మాత్రమే, అంతకంటే ఎక్కువ చేయలేరు. అండ్ యూజర్స్ ఎన్ని కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ యూ సీ ఇట్, రైట్? ఇట్స్ నాట్ లైక్ అన్లిమిటెడ్ యూసేజ్. సో అన్లిమిటెడ్ యూసేజ్ లేనప్పటికీ ఇట్స్ స్టార్టింగ్ అట్ 2.5K. కానీ నేను వంశీభావాని ఏఐ ఏజెంట్స్ కోర్స్లో మీకు కంప్లీట్లీ ఫ్రీగా దీన్ని మీ లోకల్ సిస్టంలో ఏ విధంగా సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చు అనేది ఫ్రీగా నేర్పించాను. ఇఫ్ యూ సీ ఇట్ నౌ, ఐ ఓపెన్ మై N8N. సో ఇది మీరు చూస్తే లుక్ ఎట్ ద URL, ఇట్ ఈస్ లోకల్ హోస్ట్ 5678. అంటే నా పర్సనల్ ల్యాప్టాప్లో లోకల్గా దాన్ని సెల్ఫ్ హోస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్స్ నేను అన్లిమిటెడ్ టైమ్స్ చేసుకోవచ్చు, రైట్? అంటే టు బి ఆనెస్ట్ ఈ మధ్యన లింక్డ్ఇన్లో చాలా పోస్టులు అంటే మీకు తెలియకపోవచ్చు కూడా, రైట్? ఏఐ ద్వారానే ఈ ఎగ్జిక్యూషన్స్ ద్వారానే వెళ్తున్నాయి, రైట్? అండ్ మంచి రీచ్ కూడా వస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ అంటే నేను అసలు ఐ డోంట్ ఈవెన్ నీడ్ టు వరీ. ల్యాప్టాప్ ఆన్లో ఉండి ఎగ్జిక్యూషన్స్ ఆన్లో ఉంటే ఆ క్రాన్ జాబ్ని లైక్ స్కెడ్యూల్ని మీరు ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ వర్క్ ఫర్ ఫ్రీ, రైట్? సో ఐ విల్ షో యూ ప్రూఫ్ అగైన్. సో మీరు చూస్తే లోకల్గా ఫ్రీగా దీన్ని రన్ చేస్తున్నాను. అండ్ ద థింగ్ ఈజ్ లోకల్గా హోస్ట్ చేసుకోవడం వయా డాకర్ ఆర్ లైక్ ప్రాసెస్ మీకు గిటబ్లో ఉంటుంది, ఇట్స్ ఈజీ. కానీ లెట్స్ సే యూ వాంట్ టు యూస్ టెలిగ్రామ్. ఆ టెలిగ్రామ్కి వెబ్ హుక్ మీకు ఈ లోకల్ హోస్ట్ URLస్తో పనిచేయదు. లైక్ యూ కెన్ ట్రై దాట్. సో దాన్ని ఏ విధంగా మీరు వర్క్ అరౌండ్ చేసి దాన్ని ఫ్రీగా వాడుకోవచ్చు అది కూడా మనం కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ టు బీ ఆనెస్ట్, రైట్? అంటే మీరు అనుకోవచ్చు ఇది ఈ వీడియో నీ కోర్స్ ప్రమోషన్ అన్నా అంటే, టు బీ ఆనెస్ట్ ఎస్, మీకు N8N గురించి చెప్పాను. ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లో ఆల్సో ఎలా క్రియేట్ చేసి చెప్పి. బట్ ఏం చెప్తున్నానంటే ఈ కంప్లీట్ ఐ థింక్ టోటల్ మాడ్యూల్స్ ఆర్ 11 or 12 ఉంటాయి. ఆ 13 మాడ్యూల్స్, రైట్? అందులో మాడ్యూల్ 10 అండ్ మాడ్యూల్ 11 ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు N8N. సో N8N జస్ట్ ఒక మాడ్యూల్ మాత్రమే. దాంతోపాటు మీకు LangChain, LangGraph, CrewAI రకరకాల సెల్ఫ్ హోస్ట్లో చేసుకోవచ్చు. లామా లాంటి ఓపెన్ సోర్స్ మోడల్స్ని ఫ్రీగా మీ ల్యాప్టాప్లో వాడుకోవచ్చు. డిఫరెంట్ థింగ్స్ని జస్ట్ అట్ 2.5Kకి ప్రొవైడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మార్కెట్లో జస్ట్ N8Nని మోర్ దాన్ ఈ ప్రైస్కి కోట్ చేస్తున్నారు. సో యూ కెన్ టేక్ అ చాయిస్. నిజంగా కనుక మీకు ఈ జెన్ ఏఐలో మోడల్స్ క్రియేషన్ ఇస్ డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్ చెప్పాను మీకు. బట్ ఉన్న మోడల్స్ని వాడుకుంటూ ఈ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడాలు వీటిల్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్ దిస్. అండ్ ఐ థింక్ 2 నిమిషాలు చెప్పాను ఇప్పటికే. పీపుల్ హూ హ్యావ్ లైక్ మంచి ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఏఐ వైపు వెళ్దాం అనుకుంటే తెలుగులో ఈ కోర్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ దిస్. బట్ లెట్ మీ షో యూ అ వర్క్ ఫ్లో. అండ్ ఇంకొక రీజన్ వై N8N ఈస్ ఫేమస్ ఇస్, మీకు అంటే చెప్పాను కదా, ఈ ఏఐ ఏజెంట్తో మీకు వర్క్ కావాలి అంటే మంచి టూల్స్ ఉండాలి. అండ్
ఇందులో దే కాల్ ఇట్ లైక్ ఇంటిగ్రేషన్స్. దే హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ అన్ని మీకు లైక్ నేమ్ ఇట్ యూ హ్యావ్ అన్ ఇంటిగ్రేషన్. మీకు కావాల్సిన ఏ పనికైనా ఆల్మోస్ట్ అన్నిటికీ వీళ్ళకి రెడీమేడ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఒకవేళ రెడీమేడ్ లేకపోతే యూ కెన్ యాడ్ అ కోడ్ నోడ్ అండ్ మీరు డైరెక్ట్గా ఏపీఐ కాల్ చేసుకోవచ్చు ఫర్ ద ఏపీఐ రిక్వెస్ట్ దట్ యూ వాంట్ యాజ్ అ టూల్. సో దాట్స్ వేర్ లైక్ దిస్ బికమ్స్ రియలీ స్కేలబుల్. అందుకే ఎక్కువ మంది వాడుతున్నారు కూడా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఒక శాంపుల్ మేబీ వర్క్ ఫ్లో చూపిస్తాను. లెట్ మీ షో యూ క్రియేట్ క్యాలెండర్ ఈవెంట్స్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ గైస్. సో మీరు సింపుల్గా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు అంతే. క్లిక్ ఆన్ ప్లస్ అండ్ లెట్స్ సే యూ వాంట్ స్టార్ట్ విత్ ఆ ఎగ్జిక్యూషన్ని మీరు ఒక చాట్ మెసేజ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో యూ కెన్ జస్ట్ సర్చ్ ఫర్ చాట్ మెసేజ్ అండ్ దిస్ ఈస్ దట్ చాట్ ట్రిగర్ హియర్. దట్స్ ద ఫస్ట్ నోడ్. ఆ తర్వాత దానికి నెక్స్ట్ నోడ్ అంటే బేసిక్లీ వర్క్ ఫ్లో అంటే ఏంటి అంటే ఇఫ్ ఇట్స్ కోర్ ఏజెంటిక్ సిస్టమ్, ఆ వర్క్ ఫ్లోని కూడా ఏజెంటే ఎల్ఎల్ఎంఏ డిసైడ్ చేస్తుంది. బట్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోలో ఏంటంటే మీరు కంప్లీట్ అంటే దీని తర్వాత ఏం జరగాలి, నోడ్ వైజ్ నోడ్ అంటే దీని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది అని చెప్పి, ఆర్ అక్కడ ఇక్కడ కండిషన్ చెక్ చేసి అది కానీ ఇది కానీ అని చెప్పి ఆ వర్క్ ఫ్లోని మీరు ఒక ప్యాటర్న్ డిఫైన్ చేస్తారు, రైట్? దట్స్ వాట్ ఈస్ ఏఐ వర్క్ ఫ్లో. బట్ ఏజెంటిక్ వర్క్ ఫ్లో దాంట్లో బేసికలీ ఎల్ఎల్ఎం టేక్ ద కాల్ టు కాల్ వాట్ టు వాట్, ఏ టైంలో ఇది కాల్ చేయాలని చెప్పి ఎల్ఎల్ఎం డిసైడ్ చేస్తుంది. దీంట్లో అలా కాదు, మీరే ముందుగానే ప్రీ డిఫైన్డ్ ఒక ఫ్లో డిసైడ్ చేస్తారనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ఏం జరుగుద్ది, వెన్ యూ గెట్ అ మెసేజ్ మీ ఏజెంట్ ట్రిగర్ అవుద్ది అండ్ ఆ ఏజెంట్కి మోడల్గా నేను జెమినీని పెట్టాను అండ్ మెమరీని అటాచ్ చేశాను. సో ఇక్కడ టూల్ ఒకటి ఉంది విచ్ ఈస్ గూగుల్ క్యాలెండర్. అండ్ ఆ గూగుల్ క్యాలెండర్లో ఏం జరుగుద్ది, బేసిక్లీ ఇక్కడ మీరు మెసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అ క్యాలెండర్ ఈవెంట్ ఆన్ 29 September 5 PM to 6 PM అరౌండ్ యూట్యూబ్ వీడియో పబ్లిష్మెంట్ అని చెప్తే ఆటోమేటిక్గా వెళ్ళి అది ఈవెంట్ క్రియేట్ చేస్తుంది. సో దాట్స్ అ టూల్ ఫర్ దిస్. అగైన్ ఒకవేళ మీరు ఇదే వాళ్ళ ఈ 24 euros ప్లాన్లో పెడితే జస్ట్ మీ గూగుల్ సైన్ ఇన్తో ఆటోమేటిక్గా టూల్ ఇంటిగ్రేట్ అయిపోద్ది. బట్ దీన్ని ఫ్రీగా మీ సెల్ఫ్ హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే దిస్ అ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. మీరు వెళ్ళి గూగుల్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఒక ఫ్రీ టోకెన్ క్రియేట్ చేసి దాన్ని అటాచ్ చేయాలి. ఆ ప్రాసెస్ కూడా కోర్సులు చెప్పాను. యాక్చువల్లీ బేసిక్గా ఇక్కడతో ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నేను నా కోర్స్లో బేసిక్లీ చెప్పాను కదా, ఒకవేళ ఇంటిగ్రేషన్ లేకపోతే మీరు సొంతంగా ఏపీఐ కాల్ చేయొచ్చని చెప్పి దానికి ఎగ్జాంపుల్గా ఇది చూపించాను. బట్ ఇక్కడతో ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో బేసిక్లీ యూ గెట్ ఎ మెసేజ్, ఏజెంట్ హ్యాస్ మోడల్ దట్స్ ఎల్ఎల్ఎం జెమినీ. అది బేసిక్లీ కాల్ తీసుకుంటుంది, టూల్ కాల్ చేయాలి వద్దని చెప్పి టూల్ ఎగ్జిక్యూషన్లో కావాల్సిన పారామీటర్స్ పాస్ చేస్తుంది. అండ్ ఆ టూల్ ఏంటి, బేసిక్లీ ఒక థింక్ ఆఫ్ ఇట్ ఎస్ అ ఫంక్షన్, ఒక సింపుల్ ఫంక్షన్ కాల్. దానికి కావాల్సిన పారామీటర్స్ ఇస్తుంది అండ్ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన క్యాలెండర్ ఈవెంట్ క్రియేట్ అయిపోతుంది. సో టు బి రియలీ లైక్ సింప్లిస్టిక్, N8N ఈజ్ అ drag and drop sort of workflow where you can include AI agent. Okay, so interest ఉంటే again I'm telling you just for jobs దీంతో పెద్దగా మీకు బెనిఫిట్ రాదు. సొంతంగా ఏజెన్సీస్ ఆర్ సొంతంగా ఇటువంటి ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ క్రియేట్ చేయాలనుకుంటే హెల్ప్ అవుతుంది. బేస్డ్ ఆన్ దాట్ యూ కెన్ టేక్ అ కాల్ ఆన్ N8N నేర్చుకోవాలా వద్దా అని చెప్పి. ఓకే, డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ థింక్ ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.